ఈ గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్ళు ఏడికోతుర్రబ్బా అని ఆలోచిస్తుర్రా? వస్తున్నా, ఆడికే వస్తున్నా. మీ డౌట్స్ క్లియర్ చేయనీకేనే నేనున్నా. మన ఐఐటీ హైదరాబాద్‌ని కన్నులారా చూసి తరించి, మీకు మన కెమెరా గన్‌తో వీడియో షూట్ చేసి చూపిద్దామనే ముచ్చట పట్టుకొచ్చినాం. ముందుగా మన ఐఐటీని చూడనీకొచ్చిన జపాన్ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. Namaskaram. Good evening, good afternoon, everyone. So, we are from Hamamatsu City. So, he's the deputy mayor of Hamamatsu City Hall, and then also some other company which is called Hamamatsu Photonics, which is very famous company in global. వీళ్ళందరూ ఇక్కడ నుండి జపాన్ నుండి వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? ఇక్కడ మన ఒకటి ఇండియాకు జపాన్ కి చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ సిటీలో ఎట్లాంటి కంపెనీస్ ఉన్నాయి, ఎట్లాంటి జాబ్స్ మన ఇండియన్స్ అక్కడ పోయి చేయొచ్చు. ఐఐటి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ నిన్న జాబ్ మేళా పెట్టారు అనమాట. ఒకరోజు శ్రీశ్రీ గారు కొంచెం లేట్గా వచ్చారు. ఆల్మోస్ట్ టిఫిన్స్ అన్ని తినడం అయిపోతా ఉంది. కూర్చొని తింటున్న వాళ్ళు చూశారు శ్రీశ్రీ గారిని వస్తూ ఉంటే. చూసి అన్నారు, ఒక ఆయన అన్నారు, శ్రీశ్రీ గారు ఈరోజు ఆలస్యంగా వచ్చారు, దాదాపుగా అన్నీ అయిపోయాయి, అట్లే మిగిలాయి అన్నారు. అన్నీ అయిపోయాయంటే ఆ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశము బహుశా అక్కడ పొంగల్, ఇడ్లీ, వడ, ఇంకా దోశలు ఇవి చేసి ఉంటారు. ఐటమ్స్ అన్నీ అయిపోయాయి, ఈయన కొంచెం లేట్గా వచ్చాడు కదా. ఆయన ఏమన్నాడు? శ్రీశ్రీ గారు ఆలస్యంగా వచ్చారు కదా, అట్లే మిగిలాయి అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, అట్లే కానీ అన్నాడు. ఈ కూర్చున్న వ్యక్తి ఏమన్నాడు? అట్లు మాత్రమే మిగిలాయి, అంటే దోశలు మాత్రమే మిగిలాయి అనే అర్థంలో అన్నాడు. పొంగల్ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, వడ అయిపోయింది, అవి చెప్పాడు. అది దోశలు మాత్రమే మిగిలాయ్యా ఆలస్యంగా వచ్చినది. కానీ ఈ కూర్చున్న వ్యక్తి అంటే అతను చెప్పింది అర్థం ఏంటి? అలాగే కానీ అని ఒక అర్థం వచ్చింది. సరే, ఇంకా మరి దోశలు మిగిలే కాబట్టి దోశలు పెట్టాను ఒక అర్థం వచ్చింది, అట్లే కానీ. ఒకసారి ఆయన అక్కడ చెన్నైలో పాండీ బజార్ అని ఉంది. ఆ పాండీ బజార్లో ఆయన ఒకరోజు సాయంత్రం పూట వ్యాహాలికి వెళ్తున్నాడు, నడుస్తూ వెళ్తున్నాడు రోడ్డు మీద. కానీ ఎలా వెళ్తున్నాడు? ఇలా వెళ్తున్నాడు, గమనించండి నన్ను. సో ఎలా వెళ్ళాను? చెప్పులు లేకుండా వెళ్ళాను, సరేనా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. సరే, సో చెప్పులు లేకుండా వెళ్తున్నా. ఆయన రోడ్డు మీద, నేను ఇక్కడ వెళ్తున్నా స్టేజ్ మీద. సరే, నిజంగా స్టేజ్ మీదకి చెప్పులు లేకుండా రావడం తప్పేం కాదు కాబట్టి అట్లా వచ్చాం పని అండి. ఆయన రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. ఎదురుగా తెలిసిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆయన అంటున్నాడు శ్రీశ్రీ గారిని చూసి, ఏంటండి శ్రీశ్రీ గారు అని ఇలా అన్నాడు. అంటే నోరు తెరిచి చెప్పులు లేవేంటి అనకుండా కేవలం ఇలా చూపిస్తున్నాడు కాళ్ళ వైపు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వెంటనే ఈయనన్నాడు, చెప్పుకొనలేనయ్యా. ఐఐటి హైదరాబాద్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే డ్రైవర్లెస్ వెహికల్స్ అండ్ ఆల్సో యూఏవి, ఆటోమేటివ్ యూఏవి. సో వీటిలో నేనేమోంచి బై గాడ్స్ గ్రేస్ నేను రాజలక్ష్మి మేడం అండర్లోనే వర్క్ చేస్తాను, ఎంటెక్ స్టూడెంట్ కాబట్టి. సో ఆ వీడియోస్ మీరు చూద్దరు కానీ. సో ఈ మధ్య యూట్యూబ్లో, ఫోన్స్లో చూస్తూ ఉంటారు కదా, మనిషి లేకుండా, డ్రైవర్ లేకుండానే వెహికల్. The car employs AI-driven multi-sensor fusion, incorporating LiDAR. గౌరవనీయులు డైరెక్టర్ ఐఐటి హైదరాబాద్ శ్రీ విఎస్ ముక్తి గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిలోనూ పైకి వెళ్ళాలని కోరుకుంటుంది. ఆ కోరికకి మనం ఇవ్వాల్సింది ఒక చేదోడు వాదోడుగా, ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే I'm sure there is brilliance in everyone around us. मुझे तेलुगु नहीं आती. आई एम होपिंग कि अगर मैं हिंदी और अंग्रेजी मिला के बोलूं तो आप थोड़ा बहुत समझ लेंगे. मैं वही प्रयास करूंगी. स्वागतम. थैंक यू फॉर कमिंग. మన ఐఐటీ హైదరాబాద్ చుట్టూరా గిర్రన తిరిగి ఎక్స్పెరిమెంట్ చేయనీకైతే పోతున్నాం. మన ఐఐటీ హైదరాబాద్ లో స్కూల్ పోరగాళ్ళందరం కలిసి టిఫిన్ చేయనీకైతే పోతున్నాం.
ఐఐటీలా కడుపు నిండా అన్నం పెట్టినాకల్లా మన మైండ్ ఎంత ఫాస్ట్ పని చేస్తుందో తెలుసుకోనికి స్కూల్ పోరగాళ్ళందరికీ క్విజ్ పోటీలు అయితే పెట్టిర్రు. గా క్విజ్ పోటీలల్లా మన చెరియాల స్కూలే విన్ అయింది. అట్లుంటది మన చెరియాల స్కూల్ తోటి. ఇగో మనం గీ ఐఐటీలో అడుగు పెట్టడానికి కారణం గీ అన్నలు అక్కలే. గీ అన్నలు అక్కలకి మన ఛానల్ తరపున మన స్కూల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇగో ఐఐటి అన్న అయితే ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడునని అడిగితే మా స్కూల్ పోరాళ్ళందరూ నా పేరే వదిలిర్రు. అందుకే నీ స్టేజ్ మీదకి పోయి పాటలు పాడినా. నేనేం పాటలు పాడినో ఇనుర్రి. ఇగో మనకి యూట్యూబ్ ఛానల్ ఉండగా వేరే సాంగ్స్ ఎందుకని మా అమ్మ రాసిన కొన్ని పెరడ్ సాంగ్స్ పాడినా. గురువు నేర్పే చదువులంట, అజ్ఞానపు చీకటి వెలుగులంట, తిరిగి రాని బాల్యం బాట, గుర్తుకొస్తే కంట నీరులంట, పలక బలపం పట్టించి ఓ నామాలు దిద్దించి, పలక బలపం పట్టించి ఓ నామాలు దిద్దించి, కలమును పట్టి కవితలు నేర్పే గురువు లాలనా, గుండెలో నిండే నూరేళ్ళ గురువు దివేనా, గురువు నేర్పే చదువులంట, అజ్ఞానపు చీకటి వెలుగులంట, మనమేసే తప్పుడు అడుగులను సవరించే దైవంగా, మునుపెరగని జ్ఞానపు చదువులకి పట్టుకొమ్మ గురు బ్రహ్మ, సృష్టికి మూలం గురువుతనం, సృష్టికి మూలం గురువుతనం, సృష్టించగలిగేది గురువు గుణం, గురువు నేర్పే చదువులంట, అజ్ఞానపు చీకటి వెలుగులంట. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజా నా దోమ నువ్వే, మచ్చర్ నువ్వే, మస్కిటో నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వు పీల్చే బ్లడ్లోన, ఏ గ్రూప్ నీదే, బి గ్రూప్ నీదే, ఓ గ్రూప్ నీదే, చీకట్లోనా నల్ల మనిషి కనబడకుంటేనే రక్తం పీల్చేవు, గాలిలోనా ఎగిరి ఎగిరి ఆలో చేతుల్లో బలి అయిపోయేవు, ఎవరికి వారే లోకంలో రసాయనాల శోకంలో చావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే చీకట్లోన, డెంగ్యూ నువ్వే, టైఫాయిడ్ నువ్వే, మలేరియా నువ్వే, ఎర్ర కలువ పువ్వ చేద్దామా దొంగతనం, ఎవరు తిరగని చోట పొరగాని నట్టింట, రామరి రాత్రికి సందమావా, కుక్కల వీధికి సందమావా, కయ్యనే కుక్కలే సందమావా, పిక్కలే వీకెనే సందమావా, సైరా పదరా మామ పోదాము ఆస్పత్రి, పదరా మదన జాతర చేదాము ఆస్పత్రి, సూదుల మోతలు సందమావా, గుచ్చిన పొక్కలే సందమావా, తోడుగా నేనుంట సందమావా, సూదులే ఇప్పిస్త సందమావా, మల్లె జాజి మల్లి ఓమెన బావా, నా చిటి చేతికి గాజులు దేవా, మస్కట్టునే పోయి గాజులు తెస్తే బస్సులుగా మళ్ళీ గుంజుకున్నదే, కాకడ పూదొట్ల కూసున్న బావా, కాళ్ళకు కడియాలు నాకు దేలేవా, కాళ్ళకు కడియాలు నీకు ఏలనే, బరువుతో నీ కాళ్ళు కందిపోయేనే, బొండు మల్లె లాంటి ఓమేన బావా, బారేడు పట్టంచు చీరను దేవా, మదీననే పోయి గాసిర తెస్తే ముసలి ముర్సి కట్టుకున్నదే, మల్లె జాజి మళ్ళీ ఓమేన బావా, అర్థం చేసుకోవే మేన మర్దలా.